యా సో ఈరోజు కొన్ని ప్రోగ్రామ్స్ చూపిస్తాను అన్నాను. లెట్ us హ్యావ్ ఎ లుక్ ఆన్ ప్రోగ్రామ్స్. So you're linking library files. Then void main. So char ch ఒక క్యారెక్టర్ వేరియబుల్ డిక్లేర్ చేసి యూజర్ని అడుగుతాం. అంటే క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్ కదా, %c %ch. అండ్ రిమెంబర్, సింగిల్ క్యారెక్టర్స్ ఆర్ మీరు వాల్యూస్ చెప్పినప్పుడు 5 అంటే ఇలా ఇస్తారు. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ఇలా డబుల్ కోట్స్లో ఇస్తారు. ఓకే, అలా కాకుండా సింగిల్ క్యారెక్టర్ అయితే సింగిల్ కొటేషన్స్లో ఇవ్వాల్సి. వాల్యూస్ని డైరెక్ట్గా స్పెసిఫై చేసేటప్పుడు సింగిల్ క్యారెక్టర్స్ ఆర్ స్పెసిఫైడ్ విత్ ఇన్ సింగిల్ కొటేషన్స్. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇఫ్ సిహెచ్ అన్న వేరియబుల్లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సమానమైతే సింగిల్ కోట్స్లో ఏ ఆర్ సిహెచ్లోని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆర్ సిహెచ్లోని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆర్ సిహెచ్లోని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఓ ఆర్ సిహెచ్లోని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ. అప్పుడు ప్రింట్ ఆఫ్ ఇట్ ఈస్ నోవెల్ ఎల్స్ print of it is a consonant. So the moment you give capital A, it said it is vowel. You give capital B, it gives you consonant. అంటే ఇప్పుడు ఇవన్నింటిలో ఏ ఒక్కటి ట్రూ అయినా అని చెప్పడానికి we started using OR operator. So single characters are mentioned within single quotes. అంటే ఇప్పుడు దీనిలో ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే చెక్ చేస్తుంది కదా సార్, స్మాల్ లెటర్స్ చెక్ చేయదు కదా అంటే అఫ్ కోర్స్ చెక్ చేయదు. అప్పుడు మీరేం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మళ్ళీ ఆర్ పెట్టి అన్ని స్మాల్ లెటర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అర్థమైందా శిల్ప? Yes, sir. యా తబస్సుం, ఓకే. Yes, sir. So getting on to another program. Say as such we had a discussion on a leap year program. Enter year. Can a percent d ampersand y. దీనికి లాజిక్ మనం ఒకలా చూస్తాం. ఇఫ్ y modulus of 4 is equal to 0 and y modulus 100 not equal to 0 అంటే 4తో డివైడ్ అయి తీరాలి, అదే టైంలో 100తో డివైడ్ కాకూడదు. కానీ ఒకవేళ 100తో డివైడ్ అయితే అప్పుడు y modulus 400 is equal to 0. Then you say printf అది leap year else printf not leap. Say 2000 was a leap year. Say 2100 is not a leap year. దీన్ని ఇలానే రాయాలని రూల్ ఏం లేదు, మనం ఆలోచించి ఎలా అయినా రాయొచ్చు. నౌ ఇఫ్ y modulus 4 is equal to 0 ఒకవేళ 4తో డివైడ్ అయితే నవ్య ఓకే. Okay, sir. 4తో డివైడ్ అయితే అప్పుడు చెక్ చేయాలి అసలు 4తో కూడా డివైడ్ కాలేదు అంటే ఎల్స్ నాట్ లీప్. అసలు 4తోనే డివైడ్ కాలేదంటే అది లీప్ ఇయరే కాదు. 4తో డివైడ్ అయితే అప్పుడు ఆలోచిస్తాం.
తబస్సుమ్ ఓకే. ఓకే సార్. 4తో డివైడ్ అయితే అప్పుడు ఇఫ్ y modulus of 100 నాట్ ఈక్వల్ టు 0 అంటే 4తో డివైడ్ అయితే అప్పుడు 100తో డివైడ్ కాలేదు అంటే ప్రింట్ ఆఫ్ అది లీప్ ఇయర్. ఎందుకంటే 100 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ రాదు కాబట్టి. ఎల్స్ అంటే ఒకవేళ 100తో డివైడ్ అయితే అప్పుడు అప్పుడు ఇఫ్ y modulus of 400 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 100తో డివైడ్ అయితే అప్పుడు 400తో డివైడ్ అయితే ప్రింట్ ఆఫ్ లీప్ ఇయర్ 400తో డివైడ్ కాలేదు అంటే ఉత్త 100తో మాత్రమే డివైడ్ అయింది, 400తో డివైడ్ కాలేదు అంటే నాట్ లీప్ ఇయర్. సేమ్ ప్రోగ్రామ్, సేమ్ లాజిక్, we wrote in a different way. Akshara, getting this? Yes, sir. Samina, any question on this? Yeah, Samina, are you there? Yeah, right, okay. Navya, no problem in this. Clear గా అర్థమైంది. యా నవ్య, Sir. అర్థమైందా ఇది? Yes, sir. రైట్. సో అక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆ క్వశ్చన్స్ నిదానంగా ఓపికగా చేస్తూ రండి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూస్ చేసి. ఇప్పుడు నేను ఒక కొత్త కాన్సెప్ట్, ఒక క్వశ్చన్ రేస్ చేసి నేను వదిలేస్తాను. ఐ వాంట్ యూ పీపుల్ టు సెర్చ్ ఇన్ గూగుల్ ఆర్ ఆస్ చాట్ జీపీటీ. దీన్ని మీరు సొంతంగా కనుక్కోవడానికి ట్రై చేయండి. దట్ టాపిక్ విల్ డిస్కస్ ఆన్ మండే. నాకు కొంచెం అనీజీగా ఉంది, నోస్ బ్లాక్. సో ఐ రైజ్ ఎ క్వశ్చన్ని జాగ్రత్తగా వినండి. దెన్ దానికి సొల్యూషన్ యూ ఆస్క్ చాట్ జీపీటీ ఆర్ ఆస్క్ గూగుల్, సెర్చ్ ఎనీవేర్. యూ ట్రై ఫైండింగ్ అవుట్ ఆన్సర్ ఫర్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్. సో enter a number. So let us take either one number or two numbers, whatever it is. A comma B, let us say two numbers. As a scanner percent D, ampersand A comma ampersand B. Say print of A is equal to percent D, B is equal to percent D, A comma B. ఇప్పుడు యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడని అనుకోండి. యూజర్ ఇన్పుట్ రెండు రకాలుగా ఇస్తాడు. ఒకటి అతను 5 ఎంటర్, 6 ఎంటర్ ఇలా ఇన్పుట్ ఇవ్వచ్చు. తబస్సం ఓకే. Yes, sir. ఇంకొక పద్ధతిలో యూజర్ ఎలా ఇన్పుట్ ఇస్తాడంటే 5 స్పేస్ 6 ఎంటర్. ఇప్పుడు కూడా ఆన్సర్ కరెక్ట్ గానే వచ్చింది. నవ్యశ్రీ ఓకే. Okay, sir. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి నవ్యశ్రీ. ఇప్పుడు యూజర్ 25 అని ఇన్పుట్ ఇచ్చాడు అనుకోండి. తబస్సం ఇస్ ఇట్ ఓకే? Yes, sir. యా నవ్య అక్క Sir. ఓకే. Okay, sir. యూజర్ ఎంత ఇచ్చాడు? 27, sir. నేనేం చెప్పాను? 25 అని చెప్పారు, sir. మరి ఓకేనా? Not okay, sir. బై తబస్సం ఓకేనా? No, sir. ఇప్పుడు అర్రే తప్పుగా టైప్ చేశానే, 25 కదా నేను ఇవ్వాలి అని యూజర్ అనుకుంటాడు. ఇప్పుడు దాన్ని కరెక్షన్ చేయాలి అంటే యూజర్ ఎలా కరెక్షన్ చేస్తాడు? ఇది నా క్వశ్చన్.
డిలీట్ చేసి మళ్ళీ ఫైల్ చేయొచ్చు కదండి సార్ ఇలా సెవెన్ ని ఎలా చేయాలి? కీబోర్డ్ లో కీబోర్డ్లో ఎలా? బ్యాక్ స్పేస్ ఇస్తే సరిపోతుంది కదా సార్ గాడ్ యూ నో లాట్ మెనీ థింగ్స్ రే. ఓకే, బ్యాక్ స్పేస్ నొక్కితే ఏమైంది? డిలీట్ అయిపోయింది సార్ వెరీ గుడ్. ఇప్పుడు 5 టైప్ చేసి ఎంటర్ నొక్కుతాడు. కాన్సెప్ట్ రైట్? ఎస్ సార్ ఎస్ ఇప్పుడు ఏదో 56 ఎంటర్. చూడండి, మనకి ఏలో వాల్యూ 25 వచ్చింది. కరెక్టా కదా? ఎస్ ఎస్ సార్ సార్ నౌ అగైన్ ఐ రిపీట్. ఈసారి యూజర్ సే 41 ఎంటర్ చేశారు. రైట్. సో యూజర్ ఇప్పుడు సే 41 ఎంటర్ చేశాడు. కరెక్టేనా? సార్ 51 ఎంటర్ చేశారు ఇప్పుడు ఏం చేయాలి? ఫార్వర్డ్ యారో ప్రెస్ చేస్తే 1 దగ్గరికి వస్తుంది సార్ ఆ మైనస్ అప్పుడు అటు 5 డిలీట్ చేసేసి 4 పెట్టచ్చు సార్ అది 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 నోట్ ప్యాడ్ లో, ఇక్కడ ప్రోగ్రామ్ లో ఇన్పుట్ ఇచ్చేటప్పుడు అది కుదరదు. సో బ్యాక్ స్పేస్ 2 సార్లు నొక్కాలి. ఎస్ సార్ ఓకే. ఇప్పుడు వాడు 41 టైప్ చేసి ఎంటర్ నొక్కాడు. ఆ తర్వాత ఏదో టైప్ చేశాడు, అది వెళ్ళింది. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే. అది చూడండి, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ హ్యాపెండ్, రైట్? ఎస్ సార్ సే 51, 41, some other value. తబస్సుం ఓకే, ఓకే సార్ అక్షర ఓకే, ఎస్ సార్ నవ్యశ్రీ. నవ్ అబ్జర్వ్ అగైన్. ఇప్పుడు యూజర్ 79 ఎంటర్ చేశాడు. ఓకే. 78 ఇచ్చారు సార్ కాబట్టి ఏం చేయాలి యూజర్? 8 డిలీట్ చేయాలి సార్ ఎలా? బ్యాక్ స్పేస్ తో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ స్పేస్ నేను నొక్కాను, నొక్కితే ఏమైంది? 8 డిలీట్ అయిపోయింది సార్ వెరీ నైస్. అంటే ఆ 8 ఎక్కడో ఉండింది కాబట్టి డిలీట్ అయింది. కరెక్టా కదా? ఎస్ సార్ ఆ 8 ఎక్కడ ఉండిందని డిలీట్ చేశారు? 7 పక్కన సార్ రైట్. ఓకే. ఇప్పుడు ఓహో, మళ్ళీ 78 వచ్చిందా? ఇప్పుడు 79 చేయాలంటే ఏం చేయాలి తబస్సు? బ్యాక్ స్పేస్ సార్ ఇప్పుడు ఇప్పుడు అది కుదరదు సార్ బ్యాక్ స్పేస్ రాదు సార్ అక్కడ ఎందుకు రాలేదు నవ్య అక్క? ఈజ్ మై క్వశ్చన్. తెలియదు సార్ నాకు ఇప్పటి నుంచి అదో డౌట్ ఉంది సార్ ఇది క్వశ్చన్. అది రాదు సార్ ఇట్లా ఇన్ఫినిటీ సింబల్ ఆల్ఫా సింబల్ వచ్చేస్తుంది సార్ ఇక్కడికి అది బ్యాక్ నీకు తెలుసు, బ్యాక్ స్పేస్ నొక్కితే డిలీట్ కాదని నీకు తెలుసు. అది ఓకే. కానీ ఇక్కడ ఇక్కడ మాత్రం బ్యాక్ స్పేస్ నొక్కితే అది డిలీట్ అయింది. కాన్సెప్ట్ రైటా? ఎస్ సార్ ఇప్పుడు ఏదైనా డిలీట్ అవ్వాలి అంటే అది స్టోర్ అయి ఉంటే కదా డిలీట్ అవుతుంది. ఎస్ సార్ అది ఎక్కడ స్టోర్ అయిందని మీరు డిలీట్ చేశారు ఈజ్ మై క్వశ్చన్. స్టోర్ కాని దాన్ని మీరు డిలీట్ చేయలేరు కదా. ఎస్ సార్ పరీక్షకు పోయేటప్పుడు మీరు ఏదైనా గుర్తు పెట్టుకుంటే దాన్ని మర్చిపోవచ్చు. అసలు దాన్ని గుర్తే పెట్టుకోలేదు అంటే దాన్ని మరిచి ఎలా పోతారు? సింపుల్ లాజిక్, రైట్? ఇప్పుడు ఇలా టైప్ చేస్తే ఇప్పుడు ఆ 5 పక్కన 6 ఎక్కడో స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి మీరు బ్యాక్ స్పేస్ నొక్కితే డిలీట్ అయింది. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు బ్యాక్ స్పేస్ నొక్కితే డిలీట్ అయింది. ఎస్ సార్
కానీ ఒకసారి ఎంటర్ కొడితే మళ్ళీ బ్యాక్ స్పేస్ నొక్కితే డిలీట్ అవ్వలేదు. ఎందుకు ఈజ్ మై క్వశ్చన్. ఇది కనుక్కోండి. దీంతో పాటు ఆ ఇఫ్ ఎల్స్ ఇఫ్ కి సంబంధించి ఆ బ్రాంచింగ్ కాన్సెప్ట్ తర్వాత నిన్న ఇచ్చిన వర్డ్ ఫైల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రోగ్రామ్స్ అన్ని సిలోను చేయండి, జావా పైథాన్లోను చేయండి. అన్ని సింపుల్ ప్రోగ్రామ్స్. తబస్సుం ఓకే. ఓకే సార్. ఈ రోజుకి చాలు. ఈ క్వశ్చన్ ని కనుక్కోండి. ఈ క్వశ్చన్ మీరు కనుక్కుంటే ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్. టేక్ ఏ గ్యాప్, నిదానంగా ఓపిక్గా కనుక్కోవడానికి ట్రై చేయండి. అక్కడ డాటా ఎంటర్ చేసినప్పుడు బ్యాక్ స్పేస్ నొక్కితే కొన్నిసార్లు డిలీట్ అవుతుంది, బ్యాక్ స్పేస్ నొక్కితే కొన్నిసార్లు డిలీట్ అవ్వట్లేదు. ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఓకే, ఎనీ హౌ బ్యాక్ స్పేస్ నొక్కితే డిలీట్ అవుతుంది కదా, అది ఎక్కడ ఉందని డిలీట్ అవుతుంది. ఎక్కడో స్టోర్ అయింటే కదా డిలీట్ అవుతుంది, స్టోర్ కానిది డిలీట్ అవ్వదు. అలా ఎలా డిలీట్ అయింది అని కనుక్కోవాలి. ఓకే నవ్యశ్రీ, ఓకే సార్. ఈ రోజుకి చాలు. విల్ కంటిన్యూ ఆన్ మండే.